హాయ్ యువర్స్, నేను మీ డాక్టర్ ఎంజెడ్ఏ అస్కరీ ఎండి యునాని. నా ప్రాక్టీస్ వచ్చేసి నాంపల్లి హైదరాబాద్లో ఉంటుందండి. నేను మగవాళ్లలో ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ అంటే అంగస్తంభన తగ్గిన, మగతనం పుట్టుకతో మగాడి ఉండి మధ్యలో మగతనం మొత్తం పోయిన, సెక్స్లో టైమింగ్ తగ్గిన, వీర్య కణాలు తగ్గిన, వీర్యం క్వాలిటీ క్వాంటిటీ తగ్గిన, దాని చిక్కదనం తగ్గిన చూస్తానండి. అలాగే సుఖవ్యాధులు, జెనిటల్ హర్పిస్, సిఫిలిస్, గనేరియా, ఎక్సెస్ నైట్ ఫాల్స్, అలాగే ప్రీకమ్ సెన్సిటివ్ పెన్నిస్, అంగం వంకరైపోయిన, పైరోని డిసీజ్ అన్నిటికీ చూస్తానండి. ఇవ్వాలన్న టాపిక్ వచ్చేసి అంగంలో గట్టితనం, నిలకడ రాకపోవటం, వచ్చిన సస్టైన్ అవ్వకపోవటం. అంటే అంగం ఇలా ఉన్న అంగం ఇలా లేవకపోవటం ఒక ఎత్తు అయితే, లేస్తే అంగం లేచిన తర్వాత సెక్స్ చేసేంత శక్తి దీంట్లో లేకపోవడం, కిందికి వచ్చేయడం, సస్టైన్ అంటే ఎరెక్షన్ అచీవ్మెంట్ అయిన తర్వాత మళ్ళీ సస్టైన్గా ఉండకపోవటం, నిలకడ ఉండకపోవడం, కిందికి రావడం, దీనికే ఎరెక్టైల్ డిస్ఫంక్షన్. ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ అంటే మన పార్ట్నర్కు సుఖపడేంత వరకు మనం సెక్స్ చేయలేకపోవటం, సామర్థ్యం లేకపోవడంకే ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ అంటారు. ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ అంటే అంగం లేచాక ఆమె సుఖపడే వరకు దీంట్లో గట్టితనం ఉండాలా, మధ్యలో వీర్యం వెళ్ళకుండానే అంగం కిందికి వచ్చేసింది అనుకోండి, దానికి ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ అంటారు. లేదా వీర్యం వెళ్ళేసి అంగం కిందికి వచ్చేస్తే దానికి ప్రీమ్యాచ్యూర్ ఎజాకులేషన్ అంటారు. ప్రీమ్యాచ్యూర్ ఎజాకులేషన్కి అంగస్తంభనకు తేడా ఏంటంటే, వీర్యం వెళ్ళేసి అంగం కిందికి వస్తే అది ప్రీమ్యాచ్యూర్ ఎజాకులేషన్, శీఘ్ర విసర్జనం. వీర్యం వెళ్ళకుండానే అంగం ఎత్తబడింది అనుకోండి యోనిలో, అది ఎరెక్టైల్ డిస్ఫంక్షన్. అయితే ఇవాళ టాపిక్ ఎరెక్టైల్ డిస్ఫంక్షన్. అయితే దీని కారణాలు ఏంటి? దీనికి రెండు రకాలుగా ఉంటాయండి. ఇది ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ అస్సలు లేవకపోవటం, దీనికి ప్రైమరీ టైప్ 1 ఈడీ అంటారు. అసలు చాలా సేపటికి మన పార్ట్నర్కి వచ్చేసి ఇలా 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 ఆమె మన రబ్ చేసి మన చేసి లేపినా కూడా అంగం లేకపోవడం, లేచిన చాలా సేపటికి లేచినా అది ఆగకపోవటం, దానికి ప్రైమరీ టైప్ 1 ఎరెక్టైల్ డిస్ఫంక్షన్. రెండోది ఏంటంటే, లేచిన తర్వాత నిలబడిన తర్వాత లోపల పెడుతున్నప్పుడు లేక 2 స్ట్రక్లకు మెత్తబడిపోయింది అనుకోండి, దానికి డీలా పడిపోయింది అనుకోండి, దానికి టైప్ 2 ఈడీ అంటారండి. ఇది ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ ఎన్ని రకాలంటే, మొదటి రకం ఏంటంటే టైప్ ఫస్ట్ ఆర్టీరియోజెనిక్ ఈడీ. ఆర్టీరియోజెనిక్ ఈడీ అంటే అంగం వైపు రక్త ప్రసరణ తీసుకొచ్చే ఆర్టరీస్లో లోపల దోషం వల్ల రక్తం అంగం వైపు రాకపోవడం వల్ల వచ్చే సమస్యకు ఆర్టీరియోజెనిక్ ఈడీ అంటారు. దాని కారణాలు ఏంటంటే, కొవ్వు ఎక్కువైనప్పుడు, అంటే కొలెస్ట్రాల్ ఎక్కువైనప్పుడు, మన రక్తనాళాలు కూడుకుపోయినప్పుడు అంగం వైపు రక్త ప్రసరణ రాకపోవడం వల్ల వచ్చే సమస్యకు ఆర్టీరియోజెనిక్ ఈడీ. లేకుంటే సిగరెట్ ఎక్కువ తాగే వాళ్ళలో ఆర్టరీస్ కుచించుకుపోతాయి, వాళ్ళకు కూడా రావచ్చు సమస్య. అతిగా హస్తప్రయోగం చేసే వాళ్ళకు కూడా అంగం వైపు వచ్చే రక్తనాళాలు కుచించుకుపోయి షింక్ అయిపోయి అంగంలో రక్త ప్రసరణ రాకపోవచ్చు. కొందరికి దెబ్బ తగలటం వల్ల కూడా అక్కడ కట్ అయిపోయిన ఆర్టరీస్, అంగంలో బ్లడ్ రాకపోవడానికి వచ్చే సమస్యకు ఆర్టీరియోజెనిక్ ఈడీ అంటారు. రెండోది, అంగం ఫుల్ బ్లడ్తో నిండాక దీనిలో వెనకాల లాక్ అయిపోతుంది, అప్పటి వరకు అంగం గట్టిగా ఉండాలా, సెక్స్ చేస్తూనే ఉండాలా, మధ్యాహ్న వీర్యం వెళ్ళకుండానే అంగం మెత్తబడిపోయింది, మరి దీంట్లో వచ్చిన బ్లడ్ వెనకకి వెళ్ళిపోయింది అనుకోండి, వీనస్ లీకేజ్ అయింది, దానికి టైప్ 2 ఈడీ, వీనోజెనిక్ ఈడీ లేదా పొజిషనల్ ఈడీ. ఏదో ఒక పొజిషన్లో అంగం మెత్తబడుతుంటుంది, దానికి పొజిషనల్ ఈడీ కూడా అంటారు, టైప్ 2 ఈడీ కూడా అంటారు, దానికి వీనోజెనిక్ ఈడీ కూడా అంటారు. ఇది రెండో రకం. ఇది మూడో రకం ఏంటంటే, ఇలా లేచిన తర్వాత ఇలా ఉండకపోవటం, దీంట్లో నిలకడ సస్టైన్డ్ కాకపోవటం. దీని కారణం ఏంటంటే నరాల బలహీనత, షుగర్ వల్ల నరాల బలహీనత, అలాగే పక్షవాతం వచ్చినా, లేకుంటే వెన్నపూస మీద దెబ్బ తగిలిన, వెన్నపూస సర్జరీ అయినా, నరాల కొన్ని విటామిన్స్ లోపించిన నరాల బలహీనత ఉంటుంది. కాబట్టి ఇది న్యూరోజెనిక్ ఈడీ మూడో రకం. నాలుగో రకం ఏంటంటే, హార్మోన్స్ లోపించడం వల్ల అంగానికి ఇలా లేపే హార్మోన్స్, మగ హార్మోన్స్ ఉంటాయి మన బాడీలో, టెస్టోస్టెరాన్ హార్మోన్ తగ్గిపోవటం, ల్యూటినైజింగ్ హార్మోన్ తగ్గిపోవటం, ఫోలికులార్ స్టిమ్యులేటింగ్ హార్మోన్ తగ్గిపోవటం, ఇంబ్యాలెన్స్ అయిపోవటం, దీనివల్ల అంగంలో
స్తంభన రాదు, దానికి హార్మోనల్ ఈడీ అంటారు. అలాగే అంగం మీద దెబ్బ తగిలితే అంగం వైపు రక్తం రాకపోవచ్చు, దానికి ట్రామాటిక్ ఈడీ. ట్రామా దెబ్బ తగలటం వల్ల అంగం వైపు బ్లడ్ సప్లై కట్ అయిపోయింది కాబట్టి అంగంలో బ్లడ్ నిండట్లేదు, దానికి ట్రామాటిక్ ఈడీ అంటారు. అలాగే షుగర్ వ్యాధి వల్ల రక్తనాళాలు పాడైపోతాయి, షుగర్ వ్యాధి వల్ల నరాలు పాడైపోతాయి, మన బాడీలో డయాబెటిక్ న్యూరోపతి అవుతుంటుంది. అలాగే షుగర్ వల్ల రక్తనాళాలు పాడైపోయి నైట్రిక్ ఆక్సైడ్ కెమికల్ తగ్గి అంగస్తంభన తగ్గి ఇబ్బందులు పడుతుంటారు. దేనివల్ల? షుగర్ ఎక్కువ అవడం వల్ల అంగస్తంభన సమస్య వస్తుంది, డయాబెటిక్ ఇంపార్టెన్స్ అనే సమస్య వచ్చేస్తుంది. అలాగే కొన్ని సందర్భాల్లో అంగంలో ఉన్న ఎండోథీలియల్ టిష్యూస్ మీద వాపు ఉండటం వల్ల, ఏదో దెబ్బ తాగడం లేకుండా ఫోర్స్గా హస్తప్రయోగం చేయటం లేకుండా ఫోర్స్గా మనం సెక్స్ చేసినప్పుడు వచ్చే లోపల ఇన్ఫ్లమేషన్ వచ్చేస్తుంది ఎండోథీలియల్ టిష్యూస్ మీద. ఆ ఇన్ఫ్లమేషన్ వల్ల అంగంలో స్తంభన బ్లడ్ ఆగకపోవడం వల్ల వచ్చే సమస్యకు ఎండోథీలియల్ ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ అంటారండి. మీరు విన్నారు కదండి, ఇన్ని రకమైన అంగస్తంభన సమస్యలు ఉంటాయి ఒక మానవుడికి, ఒక మనిషికి. ఏ సమస్య మీకున్నా కూడా యునానీలో చక్కటి శాశ్వత పరిష్కారం, చక్కటి పరిష్కారం, సైడ్ ఎఫెక్ట్ లేకుండా, సర్జరీ లేకుండా అంగస్తంభన సమస్యకు పర్ఫెక్ట్ ట్రీట్మెంట్ ఉంటుందండి. ఒక్కసారి మీరు మందులు వాడుకున్నారనుకోండి, మళ్ళీ మందులు వాడుకోవాల్సిన అవసరం ఉండదు. యునానీ మందులకు సైడ్ ఎఫెక్ట్ ఉండవు, ఏం పథ్యం ఉండదు. కాబట్టి నిర్భయంగా, బిడియం లేకుండా, బాధపడకుండా కళ్ళ డాక్టర్ దగ్గర వెళ్ళి చూసుకుంటాం కదా కళ్ళ కోసం. మోకాలు పాడైతే చిప్పలు మార్చుకుంటాం, చివరి డాక్టర్ దగ్గర వెళ్ళి మిషన్ పెట్టుకుంటాం కదా. అలాగే మా దగ్గర కూడా వచ్చి బిడియం లేకుండా, సిగ్గు పడకుండా వచ్చి చూపించుకుంటే మీరు ఈ సమస్యతో బయటపడవచ్చు. అది కూడా శాశ్వతంగా. అంగస్తంభన సమస్యకు ఏ రకమైన అంగస్తంభన సమస్య, ఏ రకమైన ఈడీ కావచ్చు, మీకు అన్ని సమస్యలకు చక్కటి పరిష్కారం, శాశ్వత పరిష్కారం. యునానీ సైన్స్ 1000 సంవత్సరాలతో నడుచుకుంటూ వస్తున్న సైన్స్. కాబట్టి దీని మీద ఎలాంటి సందేహం, అపోహలు పెట్టుకోవద్దు. యునానీ మందులతో శాశ్వత నివారణ ఉంటుంది. విన్నారు కదండి, మీరు లోకంలో ఏ మూలాన ఉన్నా ఈ స్క్రీన్ మీద ఉన్న నెంబర్తో పెయిడ్ కన్సల్టేషన్ తీసుకుని నాతో మాట్లాడి మందులు తెప్పించుకోవచ్చు, లేదా నేరుగా నాతో కలిసి ట్రీట్మెంట్ తీసుకోవచ్చు. అప్పటి వరకు సెలవు. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాలు మాకు కామెంట్స్ రూపంలో చెప్పండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.